హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వతో కేసరి చేస్తున్నాను. స్వీటు దివాళీ స్పెషల్ స్వీటు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. ఇట్లా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ పోసుకోవాలి. బొంబాయి రవ్వ పోసుకుని అది పింక్ కలర్ వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇది చేస్తే కేసరి గడ్డగట్టకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇలా వేగాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. అవి బాగా మరిగాక దానిలో 1 కప్పున్నర షుగర్ వేసుకోవాలి. మీ ఇష్టం, స్వీట్ని బట్టి మీరు ఎంతనే వేసుకోవచ్చు, మీరు తినే స్వీట్ని బట్టి. ఇప్పుడు ఇది కొంచెం కరిగాక దీన్ని కొంచెం కరగనివ్వాలి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని రవ్వ వేసుకునేటప్పుడు గడ్డగట్టకుండా ఉంటుంది. దీన్ని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉండగట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఉండగడితే బాగోదు. మీడియంలో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండండి. దగ్గరకు వచ్చాక ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మానేసేయచ్చు. ఇలా చిక్కగా రావాలి. దగ్గరకు వచ్చాక 1 స్పూను నెయ్యి వేసుకుని ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత బాదం పప్పు, ఇప్పుడు కొంచెం కిస్మిస్ వేసుకోవాలి. ఇవి బాగా వేగాక పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక చేసుకున్న కేసరిలోకి జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అన్నీ వేసుకుని ఇలా బాగా కలయి తిప్పుకొని ఈ కేసరిని నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. ఇది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని టేస్ట్ చేయండి. చేసి నాకు కామెంట్ చేయండి. లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అందరూ షేర్ చేసుకోండి.